లోకంలో మనం ఉంటున్నప్పుడు ఏదైనా శ్రేష్టమైనది మనం చూసినప్పుడు లేదా ఒక ఆశీర్వాదకరమైన స్థితి మనం చూసినప్పుడు అబ్బా ఇది నాకుంటే బాగుండు, ఇలా నేనుంటే బాగుండు, ఇలాంటి వాహనం నాకుంటే బాగుండు, ఇలాంటి స్థితి ఇలాంటి గృహం నాకుంటే బాగుండు, లేదా ఇలాంటి హౌస్ హోమ్ మంచి బంధువులు లేదా మంచి రిలేటివ్స్ నాకుంటే బాగుండు అని రకరకాలుగా అనుకుంటూ ఉంటామండి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే బైబిల్లో, మీరు సమ్మతించిన మాట విన్న ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి మీరు ఎప్పుడైతే దేవుని మాట వింటారో చాలు మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారంటే దాని అర్థం ఫుడ్ విషయంలోనే కాదు, కానీ నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో ఈ మంచి నా జీవితంలో ఉంటే బాగుండు అని దేని గురించి అయితే, అది ఏదైనా సరే, ఫుడ్ ఒక్కటే కాదు, ఒక రిలేషన్ అయితేనేంటి, ఒక వెహికల్ అయితేనేంటి, లేదా ఒక హౌస్ అయితేనేంటి, ఒక జాబ్ అయితేనేంటి, ఒక పరపతి అయితేనేంటి, ఒక రెస్పెక్ట్ అయితేనేంటి, ఒక ఆనర్ అయితేనేంటి, ఒక వాల్యూ అయితేనేంటి, ఎవ్రీథింగ్ ఏదైనా నువ్వు ఆశపడుతున్నావో దేవుడు అవన్నిటినీ నీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ప్రతి విషయంలో దేవుడు మాట వినాలి. ఒక విషయంలో దేవుని మాట విని రెండో విషయంలో నేను వినలేను, నాకు కష్టంగా ఉందంటే నువ్వు దేవుణ్ణి మెప్పించలేవు. కానీ ఎప్పుడైతే ఆయన నిన్ను ముళ్ళబాటలో వెళ్ళమన్నా నువ్వు సమ్మతించి ఆయన మాట వింటావో, ఆయన చెప్పినట్లే, ఆయన ఒక అడుగు వేయమంటే ఒక అడుగు, రెండు వేయమంటే రెండు, ఎట్లా వెళ్ళమంటే అలా నువ్వు వెళ్తావో, అలాంటి స్థితిలో తప్పక దేవుడు ఆయన నీకు మంచి పదార్థాలతో ఆయన ఆశీర్వదిస్తాడు. మరి నీకు ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో ఆశలు ఉన్నాయి, నాకు ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, నేను ఇలా జీవిస్తే బాగుండు, ఇంత ఉన్నతంగా ఉంటే బాగుండు అని నీకు ఎన్నో ఆశలు ఉన్నాయి కదా. కానీ దేవుడు ఒక్కటే అడుగుతున్నాడు, నువ్వు సమ్మతించిన మాట విను చాలు, నేను నిన్ను గొప్ప పదంలో నేను నిన్ను నడిపిస్తాను, గొప్పగా నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ఇంకేమీ చేయనవసరం లేదు, నీ హృదయం నాకు ఇవ్వు చాలు, నా మాట విను చాలు, నీ ప్రవర్తన అంతటి అందు నా అధికారమునకు ఒప్పుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో ఆయన లీడ్ చేస్తాడు, నిన్ను గైడ్ చేస్తాడు. దేవుడు స్పిరిట్ లో నిన్ను గైడ్ చేసి నిన్ను గొప్ప స్థలంలో ఉంచుతాడు. నువ్వు ఆయన మాట వింటే నువ్వు చెడిపోవు. నువ్వు ఈ లోకంలో ఉన్న వారి మాట వింటే అవుట్ ఆఫ్ దేర్ జెలసీ నిన్ను చెడు మార్గంలో నడిపించాలని చూస్తారు, కీడు వైపు నడిపించాలని చూస్తారు. కానీ దేవుడు అంట మనం మంచి కోరుకునే దేవుడు, ఆయన మంచితనం అంతయు మనకి కనపరిచే దేవుడు. కనుక ఎప్పుడైతే నువ్వు ఆయన మాట వింటావో, ఆయన నీ హృదయాన్ని ఆయనకు అప్పగిస్తావో, ఆయన నిన్ను ఒక గొప్ప మార్గం నడిపిస్తావు. అది ఇరుకు మార్గమైనా సరే నువ్వు ఆయన మాట విని వెళ్తే ఉన్నత పొజిషన్ లో ఉంటావు, ఉన్నత స్థితిలో ఉంటావు, ఉన్నత స్థానంలో ఉంటావు. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఆయనకి నువ్వు నీ మనస్సునివ్వు, నీ యొక్క హృదయాన్ని ఆయనకివ్వు. తప్పక దేవుణ్ణి అడుగు, ఆయన చక్కగా ఆశీర్వదించి ఈ భూలోకంలో గొప్పగా నిన్ను ఆశీర్వదించి మంచి పదార్థాలు అనుభవించులాగున దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఆమేన్.